హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్తగా ఎవరైనా ఛానల్కి విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అండమాన్ వచ్చి 1 ఇయర్ అయినా ఈ సెల్యులార్ జైలుకి రావడానికి ఇప్పుడు కుదిరింది. పెద్దమ్మ వాళ్ళు వచ్చారు భీమవరం నుంచి, ఇంకా కలిసి వెళ్ళాము. ఇది చూసాక అనిపించింది చాలా లేట్ చేశాను చూడడానికి అన్నట్టు. ఇంకా టికెట్ కౌంటర్లో టికెట్స్ తీసుకున్నాము. పర్సన్కి 30 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇంకా నేను ఎప్పుడో చిన్నప్పుడు సోషల్లో అలా వినేదాన్ని ఈ సెల్యులార్ జైలు గురించి. ఇంకా ఫస్ట్ టైం చూడడం. ఇక్కడ వాళ్ళని పనిష్ చేసేవన్నీ కూడా ఫొటోస్ తీసి పెట్టారు. చాలా దారుణంగా, ఇంత కఠినంగా పనిష్ చేసేవారంట అప్పట్లో. పొలిటికల్ ప్రిజనర్స్ ఉంటారు కదా, ఇంకా వాళ్ళు ఎవరైతే నిరాహార దీక్ష చేసే వాళ్ళ దీక్షని ఇంకా బలవంతంగా విరమించే వాళ్ళంట. ఇక్కడికి వచ్చే టూరిస్టులు చూడడానికి వీర్ సావుకార్ గారు రాసిన డైరీలో కొన్ని పేజెస్ని ఇక్కడ పెట్టారు. అలాగే అవి జైల్లో ఉన్నప్పుడు ఆయన రాశారంట. మరికొంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళ జీవిత చరిత్రను వాళ్ళే రాసుకున్నారంట. ఈ సెల్యులార్ జైల్లో ఎలా ఉన్నారు అనేది ఇంకా వాటిని కూడా డిస్ప్లే చేశారు. ఎవరైతే ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క గుర్తులు చిహ్నాలు కూడా ఇక్కడ డిస్ప్లే చేశారు. ఇంకప్పట్లో సెల్యులార్ జైల్ ఎలా ఉండేదో సేమ్ అలానే పెట్టారు ఇక్కడ. ఇంకా ఈ సెల్యులార్ జైల్లో 7 బ్లాక్స్ ఉంటాయి. అందులో ఒక్కో బ్లాక్కి 3 ఫ్లోర్స్ ఉంటాయి. ఎవరైతే స్వతంత్రం కోసం పోరాడిన ఫ్రీడమ్ ఫైటర్స్ ఉంటారో వాళ్ళని ఈ సెల్యులార్ జైలుకి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేవారు. ఇంకా ఈ సెల్యులార్ జైల్లో ఉండే ఖైదీలకు వేసే యూనిఫామ్ ఉంటుంది కదా, అది ఒరిజినల్దే చూడడానికి పెట్టారు ఇక్కడ. ఇంకా ఈ రింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి మెడలో వేసేవారు. ఇంకా ఈ డ్రెస్ వచ్చేసి జైల్ అధికారులు వేసుకునే డ్రెస్. ఇంకా ఈ తాళాలు చూడండి, ఇవి వచ్చేసి జైలుకి వేసే తాళాలు. ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో వాటిని కూడా పెట్టారు ఒరిజినల్. అప్పట్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు జపాన్ ఆర్మీతో కలిసి బ్రిటిష్ వారి మీద యుద్ధం చేశారు. ఇంకా ఇది వచ్చి అప్పట్లో యుద్ధం చేసిన జపాన్ సోల్జర్స్ యొక్క క్యాప్. ఇంకా నరేంద్ర మోదీ గారు వచ్చినప్పుడు ఆయన ఫొటోస్ని కూడా ఇక్కడ ఫ్రేమ్ చేసి పెట్టారు. ఇంకా ఈ సెల్యులార్ జైలు చూసాక మన మనసు ఎలా స్పందించిందో అది మొత్తం ఇక్కడ రివ్యూ రాయొచ్చు. అందరూ హిందీ ఇంగ్లీష్లో రాశారు. ఇంకా మా పెద్దనాన్న స్వచ్ఛమైన తెలుగులో రాశారు. ఇంకా మ్యూజియం చూసేసాము. ఇంకా జైలు చూడడానికి స్టార్ట్ అయ్యాము. ఇంకా జైలు చూడడానికి స్టార్ట్ అవ్వగానే ఇక్కడ స్వతంత్ర జ్యోతిలు 2 ఉంటాయి. స్వతంత్ర సమరయోధులు గుర్తుగా ఇవి పగలు రాత్రి వెలుగుతూనే ఉంటాయి. ఈ గ్యాస్కి అయ్యే ఖర్చు గవర్నమెంటే పెట్టుకుంటుంది. ఇంకా రైట్ సైడ్కి చూస్తే ఇక్కడ సెల్యులార్ జైల్ రూట్ మ్యాప్ కనిపిస్తుంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళామంటే అప్పుడు మన స్వతంత్ర సమరయోధుల్ని ఎక్కడైతే శిక్షించేవారో ఆ ప్లేస్ కనిపిస్తుంది. ఇంకా మన వాళ్ళైతే ఎవ్రీ నైట్ ఇక్కడ లైట్ అండ్ సౌండ్ షో వేస్తారు. ఇంకా ఆపోజిట్లో చైర్స్ ఉంటాయి కూర్చునేదానికి. ఇంకొంచెం ముందుకు వెళ్తే పనిష్మెంట్ రూమ్ ఉంటుంది. ఇంకా అప్పట్లో ఫ్రీడమ్ ఫైటర్స్ని ఎలా పనిష్ చేసేవాళ్ళో బొమ్మల రూపంలో చూపించారు. ఇంకా ఇది వచ్చి పనిష్మెంట్ డ్రెస్. గోన్తో డ్రెస్ లాగా స్టిచ్ చేశారు. ఇంకా పనిష్మెంట్ ఇచ్చేటప్పుడు ఈ డ్రెస్ వేసేవాళ్ళు. చూడండి అప్పట్లో ఇనుప సంకెళ్ళు ఎలా వేసేవాళ్ళో వాటిని కూడా చూపించారు. ఈ సంకెళ్ళతో ఖైదీలు పరుగు పెట్టడానికి కానీ సరిగా నడవడానికి కానీ లేకుండా ఇలా వేసేవారంట. నాకైతే చాలా బాధ అనిపించింది. బ్రిటిష్ వారు మన ఫ్రీడమ్ ఫైటర్స్ని ఇంతలా చూసేవాళ్ళని. ఎవరైనా ఖైదీలు వాళ్ళు చెప్పిన మాట వినకపోయినా, చెప్పిన పని చెయ్యకపోయినా, ఎదురు తిరిగిన కొరడాతో ఒకే ప్లేస్లో అది గాయమయ్యేలాగా కొట్టేవారంట ఇక్కడ ఉండే ఖైదీలతో. ఇంకా ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయ వల్పించడం, ఆ కొబ్బరి నుంచి నూనె తీపించడం, ఇంకా దాని నుంచి తాడు చేయించడం, ఇవి కూడా ఖైదీలతోనే చేయించేవాళ్ళంట. వాళ్ళ సామర్థ్యానికి మించిన పనులు ఇవ్వడం, అవి చేయకపోతే శిక్షించడం అలా చేసేవారు. ఇంకా ఇదొచ్చి నిజమైన గానుగా అప్పట్లో వాళ్ళు వాడినది. ఇంకా ఎవరైతే ఉరిశిక్ష పడిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి చేయవలసిన పనులు ఇక్కడ చేసేవారంట. ఇంకా ఈ ప్లేస్ చూస్తే నాకైతే భయంగాను బాధగాను ఒకలాగా అనిపించింది. ఇంకా ఇదొచ్చి ఉరిశిక్ష వేసే ప్లేస్.
ఇంకా ఆ ఉరి వేసే రూమ్ కింద ఒకటి ఉంది. ఏమంటే ఇలాగా కింద పడిపోయేలాగా ఇలా చేశారు. ఇక్కడ వర్షం వల్ల కిందకు వాటర్ వచ్చేసినాయి, లోపలికి వెళ్ళలేకపోయాను. ఇంకా నాకు ఇది చూసినప్పుడైతే మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఇన్ని బాధలు పడ్డారా మనకి ఫ్రీడమ్ రావడానికి అనిపించింది. ఇవే ఇంత దారుణంగా ఉన్నాయి. ఇంకా జైలు ఎలా ఉంటుందో అని చూడడానికి వెళ్ళాము. ఇంకా రూమ్స్ అయితే చాలా చిన్నగా ఉన్నాయి. లోపలికి వెళ్తే సరిగా గాలి కూడా వేయట్లేదు. ఇంకా విండోస్ మనకి చూపించడానికి ఇంకా అలా పెట్టారు. ఒకప్పుడైతే ఇంకా మొత్తం డార్క్గా ఉండేదంట లోపల, చాలా చీకటిగా ఉండేవంట. ఇంకా గాలి కూడా వేయట్లేదు. ఇంకా ఈయన వచ్చేసి ఫ్రీడమ్ ఫైటర్లో ఒక్కరు. ఇంకా అప్పట్లో వాళ్ళకి ఫుడ్ తినడానికి ఇచ్చే ప్లేట్స్ కూడా అక్కడ పెట్టారు. ఇంకా సెకండ్ ఫ్లోర్కి వెళ్తే వుడ్తో చేసిన సెల్యులర్ జైల్ రెప్లికా పెట్టారు. ఇంకా కింద ఎలా ఉందో సేమ్ అలాగే 7 బ్లాక్స్తో అలా వుడ్తో చేసి పెట్టారు. చాలా పెద్దగా ఉంది. ఇంకా ఈ సెల్యులర్ జైల్ ఎలా డిజైన్ చేశారంటే పైకి వెళ్తే మొత్తం అంతా కనిపిస్తుంది. నార్త్ బే, రాస్ ఐలాండ్ అంతా కనిపిస్తుంది. ఇంక ఇక్కడ నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఆ పైకి ఎక్కితే మొత్తం అండమాన్ జైలు అంతా, సెల్యులర్ జైలు అంతా కనిపిస్తుంది. ఈ సెల్యులర్ జైల్లో 7 బ్లాక్స్ ఉంటాయి కదా, 7లో 3నే ఉన్నాయి ప్రెజెంట్. మిగతా 4 కూడా తీసేసి అక్కడ హాస్పిటల్ కట్టారు, చాలా పెద్దది. ఇంకా ఇవి వచ్చి వుడ్తో చేశారు, ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో. ఇంకా వీర్ సావ్కార్ గారి సెల్ చూడడానికి వెళ్ళాము. ఈయన ఫ్రీడమ్ ఫైటర్స్లో ఒకరు. ఇంకా ఈయనది స్పెషల్గా లాస్ట్లో ఒక సెల్ ఉంది. ఇంకా అది చూడడానికి వెళ్తున్నాం మేము. ఇంక ఇదే వీర్ సావ్కార్ గారి సెల్. ఇంకా అది చూడడానికి వచ్చాము. ఇది లాస్ట్లో ఉన్నది. ఇంకా ఆయన ఫోటో, ఇంకా అప్పట్లో ఫుడ్ పెట్టి ఒక బల్లు ఉండేదంట పడుకోవడానికి. ఇంకా అది చూసేసి ఇంకా బ్యాక్ అయిపోయాము. నాకైతే ఇదంతా చూసి చాలా బాధ అనిపించేసింది. ఇంత లేట్ చేశానా ఇది చూడడానికి అని అనిపించింది. ఇంకా ఆయన ఒక రియల్ ఫోటో కూడా పెట్టారు ఇక్కడ. ఇంకా ఆ సెల్లోనేనంట ఫుడ్ తినడం, మోషన్ అంతా ఆ సెల్లోనేనంట. ఇంకా ఫుడ్ కూడా కొంచెం రైసు, అక్కడ పెరిగే గ్రాస్ అది కుక్ చేసి పెట్టేవారంట. వాటర్ కూడా వర్షం నీళ్ళు ఉంటాయి కదా, అవి పురుగులు పట్టేసి అలాంటి వాటర్ ఇచ్చేవారంట తాగడానికి కూడా. అప్పుడు అండమాన్లో బ్రిటిషర్స్ ఉండేవాళ్ళు కదా, ఇంకా అప్పుడు వాళ్ళ ఫోటో గ్యాలరీ ఇక్కడ పెట్టారు మొత్తం. అప్పుడు వర్క్ చేయడానికి మెటీరియల్స్ ఎలా తీసుకొచ్చేవాళ్ళు, ఇంకా అప్పట్లో కన్స్ట్రక్షన్స్ ఎలా ఉండేవి, ఎలా పనులు చేయించేవాళ్ళు, మెటీరియల్స్ ఎలా వచ్చేవి అనేవి రియల్ ఫొటోస్ మాట ఇవన్నీ. ఇంకా అలాగే జైల్లో ఖైదీలకి ఎలాగా ఫుడ్ పెట్టేవాళ్ళు, అప్పట్లో ఖైదీలకి ఇలా లైన్గా కూర్చోపెట్టి ఫుడ్ పెట్టేవాళ్ళంట. ఇంకా అప్పట్లో బ్రిటిష్ వాళ్ళ బిల్డింగ్స్ ఎలా ఉండేవి, ఇంకా వాళ్ళ హౌస్ లోపల ఫర్నిచర్ ఎలా ఉండేది, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ పిక్స్ అన్నీ పెట్టారు ఈ ఫోటో గ్యాలరీలో. ఇంకా ఇదొచ్చి హ్యాండ్ పెయింట్ క్లాక్ టవరు. ఇంకా ఇదొచ్చి అప్పట్లో పిక్. ఇంకా ప్రెజెంట్ అయితే ఇలా ఉంది. ఇదొచ్చి భారత్ బ్రిటిష్ సోల్జర్స్ గుర్తుగా ఈ క్లాక్ టవర్ని కట్టారు. ఇంకా మేము బ్యాక్ అయిపోయాము. ఇక్కడ గైడ్ చేస్తున్నారు. ఇంకా వెళ్ళేటప్పుడు మావాడైతే క్యాట్తో ఫుల్గా ఆడేసుకున్నాడు. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.